డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే, అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలన చేస్తాడు. ఇది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి నోటు నుంచి జాలువారిన ఒక పెద్ద ఆణిముత్యం. ఈ మాయలో గతంలో ఒకసారి అమరావతి రైతులతో పాటు ప్రజలందరూ కూడా పడ్డారు. కేవలం ఆ ఒక్క అంశమే కాకపోయినప్పటికీ ఆయన ఇచ్చిన చాలా రకాలైన ఈ అంశాల మీద ఆయన ఇచ్చిన హామీలన్నిటినీ ప్రజలు నమ్మి ఆయనకు అధికారం కట్టబెడితే ఆయన ఏం చేశాడనేది అందరం చూసాం. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అడిగితే అది నాకేం సంబంధం లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు అని అంటాడేమో తెలియదు. కానీ దీని మీద అయితే ఒక ప్లాను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయబడుతోంది. మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడానికి గోముఖ వ్యాఘ్రం అంటారు చూడండి, మేక వన్య పులి, ఇలాగా చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. అలాంటి కొత్త వేషం వేసుకోవడానికి, అంటే కొత్త సీసాలో పాత సారా పోసుకొచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ తెరపైకి అమరావతి అంశాన్ని తీసుకొచ్చి నేను ఎక్కడే ఉంటాను, తాడేపల్లిలో నుంచే నేను పాలన చేస్తాను, అమరావతి రాజధానిగా ఉంటుంది, అసలు అమరావతి నుంచే మేము పాలన చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి కొత్త రాగం పలకటం వెనుకున్న అసలు కుట్ర ఏమిటి అనేది వివరంగా ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే కింద హైప్ బటన్ ఉంటుంది. ఈ వీడియో బాగా వైరల్ అవ్వాలంటే కనుక ఎక్కువ మంది ఆ హైప్ బటన్ నొక్కి హైప్ చేశారంటే ఇది ఇంకా 10 మందికి చేరుతుంది. జగన్మోహన్ రెడ్డి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అందరికీ అర్థమయ్యే విధంగా చేయాల్సిన అంశాలు ఇవే. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా హైప్ చేసి వైరల్ చేసుకోవాలి మనమే. సో ప్లీజ్ హైప్ దిస్ వీడియో. ఇక అసలు విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కొత్త కొత్త కుట్రలకి ఎప్పటికప్పుడు తెరదీస్తానే ఉంటాడు. అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. నిన్న మొన్నటి వరకు అసలు ఇప్పుడు పడుతున్న వర్షాలకు కూడా అమరావతిలో బోట్లు వేసుకొని తిరగాలి, అమరావతి మునిగిపోయింది అని ప్రచారం ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తుంటే, నిన్న తగుదనమ్మా అని కొత్తగా ఇస్త్రీ చొక్కా ఒకటి వేసుకొని వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మైక్ ముందు కూర్చొని ఇప్పుడు అమరావతి నుంచి మేము పాలన చేస్తాం, జగన్ తిరిగి గెలిస్తే మళ్ళీ తాడేపల్లిలోనే ఉంటాడు అని అంటే, ఈరోజు తాడేపల్లిలో ఉంటున్న దాఖలాలు ఏం లేవు. మొత్తం బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచే కర్త గ్రంథం మొత్తం నడుస్తోంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి రేపు గెలవగానే మళ్ళీ తాడేపల్లి వచ్చి ఉంటాడు అని అంటే, తాడేపల్లిలో ఉండటానికి ఇటు అమరావతికి ఏమిటి సంబంధం? ఆయన ఎడైనా ఉండొచ్చు. కాకపోతే గతంలో ఆయన చెప్పినట్టుగా అమరావతి ఒక్కటే రాజధాని కాదు, 3 రాజధానులు మా విధానం అని చెప్పి ఆయన సిఆర్డిఏ రద్దు బిల్లు, 3 రాజధానుల అంశంని బిల్లు పెట్టాడు. అది అనేక రకాలైన మొట్టికాయల తర్వాత చాలా అమరావతి రైతుల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిన తరువాత దాని మీద ఎటు ముందుకు పాల్పోలేని పరిస్థితిలో కనీసం ఈ అంశాన్ని బతికించుకోవడానికి ఒక కుట్ర అసెంబ్లీ సాక్షిగా చేశాడు. అదే ఈ అమరావతి 3 రాజధానుల బిల్లుని రద్దు చేసుకోవటం, సిఆర్డిఏ రద్దు బిల్లుని విత్డ్రా చేసుకోవటం, ఇలాంటివి చేసి దీన్ని మళ్ళీ తెరపైకి తెచ్చిపెట్టుకున్నాడు. మేము ఆల్రెడీ దీని మీద మేము చాలా నిష్టగా ఉన్నాం కాబట్టి మేము దీన్ని మళ్ళీ పునరాలోచన చేసి దాన్ని ఇంకా పటిష్టంగా బిల్లు తయారు చేసి తీసుకొస్తామని ఆ రోజున బొత్స సత్యనారాయణ కూడా చెబితే, మరి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? దాంతోపాటుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక అంతర్గతమైన చర్చ ఒకటి నడుస్తోంది. కాకపోతే ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ మిగతా ఇతరత్ర నాయకులు కానీ ఎవరు దీని గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు, కానీ అసలు ప్రచారం కూడా చేయడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన ఈ మైట్ని ఎక్కడ అసలు ప్రచారమే చేయడం లేదు. దాని వెనుకున్న అసలు కారణాలు ఏమిటి అని అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త రాగం ఎత్తుకోబోతా ఉన్నాడు. ప్రజలందరికీ చేరువు కావటానికి కానీ లేదు రేపు మళ్ళీ ఏదన్నా పాదయాత్ర లాంటివి ఏదన్నా తీసినప్పుడు ముందల అమరావతి సంగతి ఏమిటి అని అడుగుతారు. కాబట్టి గతంలో చెప్పిన విధంగానే గతంలో ఈయన అసెంబ్లీ సాక్షిగా బల్ల గుద్ది మరీ చెప్పాడు, అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతి సరిపోతుంది, ఇదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో చూసాం. దీంతో పాటుగా అప్పుడు చాలామంది నాయకులు కూడా అమరావతిని రాజధానిగా ఉంచుతారు అని ఎంతో నమ్మబలికి అమరావతి రైతులను కూడా మోసం చేశారు ఆ రోజుల్లో.
మరి మంగళగిరిలో ఆ రోజున లోకేషే ఓడిపోయంటే దానికి ఈ ఇలాంటి ప్రచారం ఒకటి కారణం. దాన్ని వాళ్ళందరూ నమ్మటమే కారణం. ఏ ప్రాంతాన్ని అయితే రాజధానిగా చేశారో వాళ్ళ ప్రాంతం అసలు చిరస్థాయిగా చరిత్రలో నిలబడిపోయే ప్రాంతంగా తయారు చేయటానికి ఏ పార్టీ అయితే పూనుకుందో ఆ పార్టీలో ముఖ్య నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కొడుకైన లోకేష్ గారిని మంగళగిరిలో ఓడించారు. అంటే దానికి ఈ ప్రచారమే కారణం. అలాంటి ఒక ప్రచారానికి ఇప్పుడు మళ్ళీ తెరదీస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని వెనక మరికొందరి హస్తం ఉంది అనేది కూడా ఇప్పుడు చాలామంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక అంశాన్ని ఎత్తుకున్నాడంటే దాన్ని వేరే కొంతమందితోటి అంతర్గత చర్చలు నడిపే అవకాశం ఉంది. అది మరి కేంద్రం నుంచి సాయం అందించే పార్టీ అవుతుందా, లేకపోతే మరి ఇతరత్ర పార్టీలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు సింహం సింగిల్గా వస్తుంది అని అనుకుని మొన్నటికి మొన్న మరి విశాఖ ఉక్కు మీద కూడా పోరాటాలు చేద్దాం రండి అని చెప్పి సిపిఐ పార్టీని, మరొక వైపున కాంగ్రెస్ పార్టీని కూడా పిలిచారు. షర్మిల, బొత్స సత్యనారాయణ, సిపిఐ రామకృష్ణ అందరూ ఒక వేదిక మీద కనపడ్డారు. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక గ్రూపు తయారు చేసే పనిలో ఉన్నాడు. అంటే ఆ గ్రూపుని తయారు చేయాలి అని అంటే ఇదిగో ఇలాంటి అంశాలన్నీ అవసరం అవుతాయి. ఎందుకంటే మీరు వాళ్ళతోటి ఎందుకు కలిశారు అని ఎవరైనా అడిగితే మా జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇలా అన్నాడు అని చెప్పుకోవటానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో పాటుగా మరి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఈ బీజేపీ టీడీపీ తోటి జనసేన తోటి పొత్తు పెట్టుకునే దానికంటే ముందుగా బీజేపీ అమరావతి పట్ల వహించిన పాత్ర ఏమిటి, దాని పట్ల వాళ్ళ వైఖరి ఏమిటి అనేది రకరకాలుగా దఫాలుగా చూసాం మనం. సుప్రీంకోర్టులో ఏం ఆన్సర్ వేస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఏమి హామీలు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి ఎంత ఇక్కడ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నా దాన్ని ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయరు, సోము వీర్రాజు లాంటి వాళ్ళు వచ్చి అమరావతిలో ఒక డ్రామా చేయబోతే వాళ్ళకి ప్రజలు రిటార్ట్ ఇస్తే మళ్ళీ మెదలకుండా తోకముడిచి ఎందుకు వెళ్ళిపోతారు. అంటే అమరావతి అనే నగరాన్ని ఒక పెద్ద నగరంగా రూపుదిద్దుకోవటం కానీ ఒక మంచి రాజధానిగా ఏర్పడటం కానీ బీజేపీకి కూడా ఇష్టం లేదనే సంగతి డొలేరా సిటీతో పోల్చుకుంటే తెలుస్తుంది. డొలేరా దగ్గర నరేంద్ర మోడీ కుదేలైపోయాడు. ఆయన దాని నుంచి ఎంతో ఆశించి ఆయన ఏదో చేయదలుచుకున్న దాన్ని ఎటు చేయలేక ఆడ పెడితే ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే మరి మోడీ చూస్తా ఊరుకోగలడా? ఒకవైపు డొలేరా సిటీకి తలదన్నే విధంగా అమరావతి తయారైతే నరేంద్ర మోడీ కంటే కూడా చంద్రబాబు నాయుడు గ్రేట్ అని అనిపించేదాన్ని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇప్పుడు ఈ రాజకీయ ప్రాబల్యం కోల్పోతున్న ఈ సమయంలో అతనికి ప్రభావం పెరగాలి అని అంటే వెనక ఉండి ఇలాంటి సలహాలు ఇచ్చేదానికి కానీ, ఇక్కడ ఒకవైపు కూటమిలో టీడీపీ జనసేనతో కలిసి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ప్రభావాన్ని ఇంకా బీజేపీ కోరుకుంటుంది అనేది మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలతో సహా తేటతెల్లం అయిపోయిన తర్వాత దీని వెనక ఖచ్చితంగా జగన్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం ఒకటి ఉంది. దీన్ని అమరావతి రైతులు కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ గుర్తిరిగి పాత విషయాల్ని, మనకు పడ్డ వార్తలని మరొకసారి గుర్తు తెచ్చుకుని వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.